హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఆ కిటికీ ఏంటో చెప్పన్నా బండ్లన్నా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన బండ్ల గణేష్ అంకుల్ నిజానికి ఒక టాలీవుడ్ కమెడియన్. అలాగని బ్రహ్మానందం లెవెల్లో డామినేటింగ్ చేసిన ఆర్టిస్ట్ ఏమీ కాదు. వేణుమాధవ్కి తక్కువ, సిడతలప్పారావుకి ఎక్కువ. ఇక గిదే బండ్ల గణేష్ పొలిటీషియన్ కూడా. అంటే అలాగని వైఎస్ఆర్ లెవెల్ పొలిటీషియన్ ఏమీ కాదు. సరిగ్గా చెప్పాలంటే వార్డు మెంబర్కి ఎక్కువ, కార్యకర్తకి తక్కువ అన్నమాట. ఇక గిదే బండ్ల గణేష్ అంకుల్ బిజినెస్ మ్యాన్ కూడా నండోయ్. అంటే అలాగని తెలుగు రాష్ట్రాలను శాసించే లెవెల్ ఏమి కాదండోయ్. ఏవో కోళ్ళ ఫారంలు ఉన్నాయి తెలంగాణలో అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ గీ బండ్ల గణేష్ అంకుల్కి మహా పొలిటీషియన్ మహాశయులతో దోస్తానా ఉంది. అదెలా కుదిరింది అంటే గది మాత్రం తెలియదు ఎవరికి. ఓ పాలి మీరే ఆలోచించుండ్రి. ఒక మోస్తారు కమెడియన్ కమ్, ఒక చిన్న పొలిటీషియన్ కమ్, ఒక చిన్నపాటి బిజినెస్ మ్యాన్ తన కుమార్తెకి వివాహ మహోత్సవం చేసుకుంటా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు సార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్, తెలంగాణ ప్రతిపక్ష నేత కేటీఆర్ సార్, ఇంకా ఆళ్లే కాక టాలీవుడ్ అతిరథ మహారథులు, ఇలా లిస్ట్ చెప్పుకుంటా పోతే సాయంత్రానికి కూడా అవ్వదన్నమాట. అంతమంది ఇచ్చేశారు బండ్లన్న పిలిస్తే. గది ముచ్చట. అంటే ఒక మామూలు వ్యక్తి తన ఇంట్లో పెళ్లి ఫంక్షన్కి పిలిస్తే ఇరు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు, టాలీవుడ్ అగ్ర కాందాన్ మొత్తం వచ్చేస్తారా? అదెట్టా? ఇక బండ్ల గణేష్ అంకుల్ ఏర్పాటు చేసిన ఫంక్షన్ మామూలుగా కూడా లేదు. అతిరథ మహారథుల లెవెల్లో, అంటే అంబానీ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉందన్నమాట. ఇక ఫుడ్ మెనూ ఐటమ్స్ చూస్తే ఓరి నాయనో అన్నట్టుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అసలు బండ్ల గణేష్ అంకుల్ నిజమైన ఆర్థిక స్థాయి ఏంది? అసలు గీ బండ్ల గణేష్ అంకుల్ ఇంట్లో ఫంక్షన్కి ఇరు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నాయకులు, టాలీవుడ్ అతిరథ మహారథులు రావడానికి కారణం ఏంది? అప్పట్లో చూచుకున్నట్టయితే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతే ఏ సీఎం రాలేదు, ఏ నాయకుడు కదలలేదు, టాలీవుడ్ నుంచి ఏ ప్రముఖుడు వెళ్ళలేదు. ఒక్క తమిళ తలపతి విజయ్ మాత్రమే కనిపించాడు. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నా గొప్పన ఈ బండ్ల గణేష్ అంకుల్? లేక ఇంకేవైనా లోపాయకారి లావాదేవీలు ఉన్నాయా అందరితో అనేదైతే తెలియడం లేదు. హోదా ప్రకారంగా చూస్తే బండ్ల గణేష్ అంకుల్ చాలా చిన్నవాడు. శతకోటి ఆర్టిస్టులలో ఒక ఆర్టిస్ట్ అంతే. కానీ ఇంతమంది సినీ పొలిటికల్ మహారథులతో ఆ సాన్నిహిత్యం ఎలా వచ్చిందో, ఈ లెవెల్లో ఫంక్షన్స్ చేస్తున్నా కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఎందుకు లెక్కలు అడగట్లేదో తెలవట్లేదు అనేది ట్రేడ్ పండితుల వాదన. ఒక్కటి మాత్రం నిజం, ప్రభుత్వ పన్ను నొప్పులు అన్నీ కూడా జీత భత్యాల మీద కష్టపడుతూ జీవనాలు సాగిస్తున్న సామాన్యులకే. కానీ ఇలాంటి బండ్ల గణేష్ అంకుళ్ళు మాత్రం అతీతం. ఇలాంటోళ్ళు ఫంక్షన్ పెడితే రాష్ట్ర సీఎంలు కదిలి వస్తారు, ప్రతిపక్షంలో తీరిక లేని నేతలు సైతం తీరుబడి చేసుకొని వచ్చేస్తారు. అదే ఒక మామూలు ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఎంప్లాయీ ట్యాక్స్లో 1000-2000 రూపాయలు తగ్గించుకోవడానికి రెంట్ రిసిప్ట్లు పెడితే వెంటనే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకుంటాడు. కానీ గిట్లాంటి బండ్ల గణేష్ అంకుళ్ళు అతిరథ మహారథులను పిలిచి ఇంత అట్టహాసంగా భారీ ఎత్తున కోట్లు కుమ్మరించి వేడుకలు చేసుకుంటున్నా కూడా అసలు నీ ఆదాయం ఎంత, ఇంత ఖర్చుకు లెక్కలెక్కడా అని అడిగే నాదుడే ఉండడు. అందుకే పుచ్చప్ప లాంటి సైన్మాలకు బంపర్ కలెక్షన్స్ ఇస్తూ ఉంటారు మన యువత. వ్యవస్థల గొప్పలు చెప్పే సైన్మాలను ఆ బొక్కలే అంటూ లైట్ తీసుకుంటూ ఉంటారు గదే యువత. జనానికి వ్యవస్థల పట్ల ఆ దృక్పథం రావడంలో తప్పే లేదు అనేది వాస్తవ నిజం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్.
And please like, share and comment this video with your valuable opinion. See you again.